హాయ్ అండి. పచ్చి బొప్పాయి కర్రీ అనేది మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అందులోకి ఇది తినడం వల్ల మనకి ఒంటికి ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. బీపీ, షుగర్, మనకి పీరియడ్ సమస్యలు ఉన్నా సరే వెంటనే నయమవుతున్నాయి. అలాగే మనం బొప్పాయికాయ కూడా డైలీ తిన్నట్లయితే చాలా మంచిదండి. నేను ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఇలా బొప్పాయికాయ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి. అంటే తొక్కంతా తీసేయాలి. ఇది నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని అప్పుడు క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి జిగురుగా ఉంటుంది కదండి, మనం కడిగేటప్పుడు కొంచెం ఆ జిగురుతనం పోవడం కోసమని నేను సాల్ట్ వేసాను. అలాగే మనకి బొప్పాయికాయలు అనేవి కొంచెంగా ముగ్గిపోయి ఉన్నాయి కదండి, చూసారు కదా ఎలా ముగ్గిపోయాయో. ఈ బొప్పాయి ఎంతవరకు ముగ్గిందనేది ఈ కట్ చేస్తే కానీ మాకు తెలియలేదు. అందువల్ల మేము ఇలా మొత్తం బొప్పాయికాయ ముక్కలన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మనకి ముగ్గినా సరే కూర అనేది స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ ముగ్గిపోయినవన్నీ ముక్కలు పక్కకు తీసేసుకొని మిగిలిన వాటితో కర్రీ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటీ కట్ చేసుకొని స్టవ్ మీద ఇలాగా తెపాలా పెట్టుకోవాలి, సిల్వర్ది. పెట్టుకున్న తర్వాత నూనె వేసుకొని ఉల్లిపాయ, మిరగాయ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బొప్పాయికాయ ముక్కలను వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం బొప్పాయికాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆ ఆవిరికి అనేవి ఈ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీనిపైన కలపకుండా ఇలా డైరెక్ట్గా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయి కర్రీ అనేది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం గరిటె తీసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బొప్పాయికాయ టమాటా ముక్కలు కలిసే విధంగా కలుపుకొని ఇందులో మనం సరిపడినంత కారం, నేను 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అందులో ఉప్పు కల్లు వేసుకున్నట్లయితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. చాలామంది సాల్ట్ యూస్ చేస్తారు. అలాగే మసాలా పౌడర్ ఉంటుంది కదండి, గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ముక్కలు మొత్తం కూడా మసాలాలు పట్టే విధంగా కలుపుకున్నట్లయితే కూర అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి ఎంత అయితే వాటర్ పడుతుందో కొంచెం మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసేసుకోకూడదు. అందుకు నేను ఒక గ్లాస్లో సగం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ బొప్పాయి అనేది కొంచెం వాటర్ కంటెంటే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అందువల్ల మనం వాటర్ ఎక్కువ వేసుకోలేదు. చూసారు కదండి, బొప్పాయి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం బొప్పాయికాయ కర్రీని వండినట్లయితే చాలా బాగుంటుందండి. ఇది మనం వీక్లీ 1 టైం అన్నా సరే వండుకున్నట్లయితే మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టి చాలా మంచిది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.